వెల్కమ్ టు ఈజ్ ఫర్ స్టడీ సైకాలజీ ప్రాక్టీస్ బిస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆప్షన్ 1 అభ్యాసనం మరియు పునర్బలనం, 2 ప్రోత్సాహం మరియు బహుమతులు, 3 పరిశీలన మరియు ప్రేరణ, 4 అన్వేషణ మరియు అనుభవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్వేషణ మరియు అనుభవం. పిల్లలు వీటి ద్వారా జన్మించుకుంటే అన్వేషణ మరియు అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడికాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఆప్షన్ 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 పూర్వ కౌమార దశ. వాగుడికాయ దశ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, 2 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, 3 శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, 4 వ్యక్తంతర ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పులుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే సరం. ప్రయోక్త ఆధీనంలో ఉండే సరం. ఆప్షన్ 1 స్వతంత్ర సరం, 2 పరతంత్ర సరం, 2 3 ప్రయోగ సరం, 4 జోక్య సరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర స్వరం. నెక్స్ట్ క్వశ్చన్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉండే సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, 2 ఉపగమ పరిహార సంఘర్షణ, 3 ద్వి ఉపగమ పరిహార, 4 పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది? ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, 4 వికాసం ఒక పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ ముద్దు పలుకుతో మొదటి క్రమంగా కంబాలు మొదలైనది ఆప్షన్ 3 వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సాంఘిక వికాసములో ప్రముఖ పాత్ర పోషించే కారకం ఏది? సాంఘిక వికాసంలో అనేది ఆప్షన్ 1 పరిపక్వత, 2 అనువంశికత, 3 పరిసరాలు, 4 అభ్యాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిసరాలు సాంఘిక వికాసంలో. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు
పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ, 2 శాబ్దిక ప్రజ్ఞ, 3 అమూర్త ప్రజ్ఞ, 4 సాంఘిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సామర్థ్యం అనే సుద్గలను సాధించుకొని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి సామర్థ్యం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదంటే ఆప్షన్ 1 నమ్మకం అండ్ అపనమ్మకం, 2 శ్రమించడం అండ్ న్యూన్యత, 3 ఉత్పాదకత అండ్ స్తబ్దత, 4 చిత్తశుద్ధి అండ్ నిరాశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శ్రమించడం అండ్ న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం. ఈ సందర్భంలో ఉన్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ఉదాత్తీకరణ, 2 ప్రక్షేపణం, 3 ఏకీకరణ, 4 తాదాత్మ్యీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తాదాత్మ్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, 2 రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, 3 ఇతివృత్త గాహిక పరీక్ష, 4 ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో ఉంటాయి. నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు. ఆప్షన్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ, 2 ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, 3 స్వయం శోధిత నాడీ వ్యవస్థ, 4 పరదీయ నాడీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం శోధిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. హార్మోనియం మోయించడం అనేది పియానో మోయించడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్ హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్తృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని విస్మృతి శాతం ఎంత? ఆప్షన్ 1 27%, 2 37%, 3 47%, 4 66%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏది? ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, 2 క్రియాత్మక స్మృతి,
3 బట్టి స్మృతి, 4 సంసర్గ స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం ఏది? నిమ్న శ్రేణి అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రక్షణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వనలో భావవేశ రంగమునకు చెందనిది, నాట్ బిలాంగ్స్ టు ఎఫెక్టివ్ డొమైన్. ఆప్షన్ 1 సునిశ్చితత్వం, 2 గ్రహించడం, 3 శీలస్థాపన, 4 వ్యవస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సునిశ్చితత్వం అనేది భావవేశ రంగమునకు చెందింది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని ప్రవచనం, రాంగ్లీ స్టేట్మెంట్. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, 2 అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, 3 అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, 4 అభ్యసనం ఒక వయసుతో ఆగిపోతుంది. రాంగ్ ఆన్సర్ ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. అభ్యాసం అనేది ఒక వయసుతో ఆగిపోతుంది. లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించి తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి గల కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణ. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైగట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోల్చడం. నెక్స్ట్ క్వశ్చన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతం వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? బోబో బొమ్మలతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏ అవరోధం? కొత్త అభ్యసనం నేర్చుకుని ఆటంకపరిస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థ సమస్యను సులభంగా పరిష్కరిస్తాయని ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం కౌన్సిలింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్దేశక మంత్రం, డైరెక్ట్ కౌన్సిలింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రమబుద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. శ్రమబుద్ధిమత్వం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు భారతత్వం ఎంత %? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 20%. Okay friends, thank you. Please subscribe this channel. Thank you.